నమస్కారం. ఏసియన్ వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి జిల్లా ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. త్యాగం, ప్రేమ, కరుణ గొప్పతనాన్ని యేసుక్రీస్తు తన బోధనల ద్వారా విశ్వమానవాళికి తెలియచేశారని చెప్పారు. క్రీస్తు అనుసరించిన మార్గం ఎంతో ఆదర్శనీయమన్నారు. యేసుక్రీస్తు ప్రపంచ సర్వమత శాంతి స్థాపన కొరకు పుట్టిన మహనీయుడు, గొప్ప శాంతిదూత అన్నారు. శత్రువులను సైతం క్షమించమని చెప్పిన కరుణామూర్తి యేసుక్రీస్తు అని తెలిపారు. ఆయన చూపిన శాంతి మార్గంలో పయనించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని క్రైస్తవ సోదర సోదరీమణులందరూ క్రిస్మస్ వేడుకలను ఘనంగా ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని ఈ సందర్భంగా ఆమె కోరారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలందరికీ కూడా నా యొక్క క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు. త్యాగం, ప్రేమ, కరుణ యొక్క గొప్పతనాన్ని ప్రపంచ మానవాళికి చాటి చెప్పిన కరుణామయుడు జీసస్ క్రైస్ట్. క్రీస్తు అనుసరించిన మార్గం అనుసరణీయం, ఆదర్శనీయం. యేసుక్రీస్తు ప్రపంచ సర్వమత శాంతి స్థాపన కొరకు పుట్టిన మహనీయుడు, శాంతిదూత. శత్రువులను సైతం క్షమించమని చెప్పిన కరుణామూర్తి యేసుక్రీస్తు. ఆయన చూపిన శాంతి మార్గంలో పయనించడానికి ప్రతి ఒక్కరూ కూడా కృషి చేయాలి. పశ్చిమ గోదావరి జిల్లాలోని క్రైస్తవ సోదర సోదరీమణులందరికీ ఈ క్రిస్మస్ పండుగ శాంతి సంతోషాలతో, సుఖ సంతోషాలతో, ఆనందోత్సవాలతో జరుపుకోవాలని చెప్పేసి మరి ఒక్కసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కళాశాలలు, పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాల్లో చేపట్టిన మౌలిక వస్తువుల అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ నాగరాణి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్ వశిష్ఠ సమావేశ మందిరం నందు కలెక్టర్ నాగరాణి పంచాయతీరాజ్, సోషల్ వెల్ఫేర్, ఈడబ్ల్యూ, ఐడిసి, సమగ్ర శిక్ష, ఇంజనీరింగ్ అధికారులతో సమావేశమై ఆయా శాఖల పరిధిలో జరుగుతున్న ప్రభుత్వ విద్యా సంస్థల పనులపై సమీక్ష చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ సమగ్ర శిక్ష, ఇంజనీరింగ్ విభాగం మనబడి మన భవిష్యత్తు పథకం కింద జిల్లాలోని పాలకొల్లు రూరల్, భీమవరం రూరల్, కాళ్ళ, అత్తిలి, యలమంచిలి మండలాల్లోని 154 గ్రామాల్లో వివిధ పాఠశాలల్లో చేపట్టిన అభివృద్ధి పనుల పురోగతిపై ఆరా తీస్తూ పనులను నాణ్యతతో త్వరితగతిన పూర్తి చేయాలి అన్నారు. దివ్యాంగులకు సంబంధించి ర్యాంపుల నిర్మాణాలను అత్యంత పకడ్బందీగా నిర్మించాలని సూచించారు. FLN శిక్షణా కార్యక్రమాలు ఈ నెల 26 నుండి 31 వరకు భీమవరం సమీపం గొల్లల కోడేరు వద్ద గల ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో జరుగుతాయని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా విద్యాశాఖ అధికారి ఎం వెంకటలక్ష్మమ్మ తెలిపారు. 1, 2 తరగతులు బోధించే సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు ఈ శిక్షణలో పాల్గొనాలని ఆమె కోరారు. భీమవరం ఇలవేల్పు మావుళ్ళమ్మ అమ్మవారి మూలవిరాట్ అలంకరణ పూర్తయినందున బుధవారం నుండి గర్భాలయాన్ని తెరవనున్నారు. ప్రధాన అర్చకుడు మద్దిరాల మల్లికార్జున శర్మ ఆధ్వర్యంలో జంధ్యాల గంగాధర శర్మ కళాన్యాసం పూజలు నిర్వహించారు. భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయుల సమక్షంలో గర్భాలయాన్ని భక్తుల సందర్శనార్థం తెరుస్తారు. ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 27 నుండి సైన్స్ ఫెయిర్లు నిర్వహించాలని జిల్లా అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. 27న పాఠశాల స్థాయిలోను, 28న మండల స్థాయిలోను, 30న జిల్లా స్థాయిలోను సైన్స్ ఫెయిర్లు నిర్వహించాలని ఆదేశించారు. సిపిఐ శతవార్షికోత్సవాల్లో భాగంగా ఈ నెల 26న భీమవరంలో జరగనున్న ప్రదర్శన, బహిరంగ సభల్లో కార్మిక వర్గం, శ్రమజీవులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని సిపిఐ పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు పిలుపునిచ్చారు. మంగళవారం బుధవారం మార్కెట్ వద్ద జరిగిన భీమవరం 1వ డివిజన్ మున్సిపల్ కార్మికుల సిపిఐ శాఖ సమావేశంలో భీమారావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సమావేశానికి సిపిఐ జిల్లా సమితి అధ్యక్షుడు కిలారి మల్లేశ్వరరావు అధ్యక్షత వహించారు. భీమారావు మాట్లాడుతూ శ్రమజీవుల హక్కుల సాధనే లక్ష్యంగా కార్మికుల శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా కనీస వేతనాలు, 8 గంటల పని సాధన, ఇంకా అనేక కార్మికుల హక్కులు, చట్టాల సాధనకు సిపిఐ నిర్విరామ పోరాటాలు సాగించిందని చెప్పారు. శ్రమజీవుల పార్టీ, భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించి 100 ఏళ్ళు పరిపూర్తి అవుతూ ఉంది. ఈ నెల 26వ తారీఖున పార్టీ 100వ ఆవిర్భావ దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటూ ఉన్నాం. భారతదేశంలో కుల మతాలకు అతీతంగా ధనిక పేద తేడా లేనటువంటి
ధనిక పేద తారతమ్యాలు లేనటువంటి సమసమాజ స్థాపనే లక్ష్యంగా ఈ దేశంలో కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించింది. ఈ దేశంలో అందరికీ తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి గుడ్డ కావాలని నినదిస్తూ ఈ దేశంలో అందరికీ సమానమైనటువంటి అవకాశాలు కావాలి, పేదరికం, దారిద్ర్యం, నిరుద్యోగం లేనటువంటి ఒక ఉన్నతమైనటువంటి సమాజ సాధన లక్ష్యంగా ఈ దేశంలో ఆవిర్భవించినటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ 100వ సంవత్సరంలోకి అడుగెడుతున్నది. ఈ సందర్భంగా రేపు పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం భీమవరం పట్టణంలో పెద్ద ఎత్తున వార్షికోత్సవాల సందర్భాన్ని పురస్కరించుకొని భారీ ర్యాలీ, బహిరంగ సభ నిర్వహిస్తున్నాం. ఈ దేశంలో తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట కావాలనేటువంటి లక్ష్యం కోసం ఆవిర్భవించినటువంటి పార్టీ. కులాలు మతాలు లేనటువంటి, ఎలాంటి ధనిక పేద తేడా తారతమ్యాలు లేనటువంటి ఒక సమసమాజ స్థాపనే లక్ష్యంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించింది. భీమవరం సమీపం ఎండగండిలో పార్సిల్ మృతదేహం కేసులో కీలక నిందితుడు శ్రీధర్ను కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పోలీసులు పట్టుకున్నట్టు సమాచారం. పోలీసుల అధికారిక సమాచారం వెల్లడించలేదు. పక్కా స్కెచ్ తోనే రోజువారీ కూలీ పర్లయ్యను శ్రీధర్ వర్మ హత్య చేసినట్లు తెలిసింది. శ్రీధర్ వర్మకు 3 భార్యలు ఉన్నట్టు సమాచారం. రెండో భార్య రేవతికి అక్క అయిన ఎండగండి వాసి తులసితో ఆస్తి తగాదా ఏర్పడిందని తెలుసుకొని వదినను భయానికి గురి చేయడం కోసం ఈ హత్య చేసి పార్సిల్ చేసినట్లు అనుమానిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా ఈ నెల 27న పోరుబాటు పట్టనున్నట్లు ఉత్తరాంధ్ర వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 15,000 కోట్లు అదనపు భారాన్ని మోపిందన్నారు. ఇప్పటికే సూపర్ 6 పథకాలు అమలు చేయడం లేదని చెప్పారు. చంద్రబాబు దొంగ హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేయడానికి తన అనుభవాన్ని ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. కేంద్రంలో వైసీపీ న్యూట్రల్ గా వ్యవహరిస్తోందని అన్నారు. జమిలీ ఎన్నికలు త్వరలో వచ్చే అవకాశం ఉందన్నారు. పార్లమెంట్ కమిటీ సభ్యునిగా దేశమంతటా పర్యటిస్తానన్నారు. గుడివాడ అమర్నాథ్, బూడి ముత్యాల నాయుడు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అత్తిలి శివారు బొంతువారిపాలెంలో గల వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన భవానీ పీఠం వద్ద 108 మంది మహిళలచే లక్ష కుంకుమార్చన నిర్వహించారు. గురు భవానీ కేతన్ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ఐలూరి శ్రీనివాస్ శర్మ పూజా కార్యక్రమాలు జరిపారు. కోన పాండురంగారావు, కోన త్రినాథ్ దంపతులు దుర్గా భవానీ అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేయగా కుక్కల నాగరాజ్ దంపతులు హనుమాన్ విగ్రహాన్ని సమర్పించారు. అధిక సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వ్యాపార వ్యవసాయ వ్యవహార అనుకూల అత్తిలి బ్లూబర్డ్ పాఠశాలలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. క్రిస్మస్ అలంకరణలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. క్రిస్మస్ తాత సందడి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నేను ఇది అనుకుంటా
మండలం ఆరవల్లిలో 252 అంగన్వాడీ కేంద్రం వద్ద క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. విద్యార్థులు ప్రేమ, సహోదర భావం కలిగి ఉండాలని అంగన్వాడీ కార్యకర్త ఉండ్రాజవరపు రాణి కోరారు. క్రీస్తు జన్మదిన వేడుకలు నిర్వహించారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. సహాయకురాలు గుబ్బల విజయకుమారి, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. పైడిపర్రు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మాజీ గవర్నర్ మాదిరెడ్డి బాబూజీరావు సహకారంతో మున్సిపల్ డంపింగ్ యార్డ్ వద్ద పేదలతో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. క్రిస్మస్ కేక్ కోశారు. పండ్లు, స్వీట్లు, ఆహారం పంపిణీ చేశారు. లయన్స్ క్లబ్ అధ్యక్షుడు ఉందుర్తి ప్రసన్న కుమార్, కార్యదర్శి సిహెచ్ శ్రీనివాస్, డాక్టర్ శోభా శరణ్, జవ్వాది తమ్మయ్య నాయుడు, వంటెద్దు గోవిందరాజుల నాయుడు, మాదిశెట్టి శేషగిరి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా తణుకు శాసనసభ్యులు ఆర్మిల్లి రాధాకృష్ణ క్రిస్మస్ సోదర సోదరీలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత నెల రోజులుగా పెద్ద ఎత్తున క్రిస్మస్ వేడుకలు నిర్వహిస్తూ యేసుక్రీస్తు బోధనలను అనుసరిస్తూ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని సమాజంలో ఉన్న దైవ సేవకులందరూ ప్రతి ఒక్కరూ బాగుండాలని, ఆనందంగా సంతోషంగా ఉండాలని యేసుక్రీస్తు ఆశీస్సులు అందించే విధంగా ప్రార్థనలు చేయడం జరుగుతుందని అన్నారు. క్రీస్తు జన్మదినంను ఒక ఆనందమైన వాతావరణంలో జరుపుకోవాలని ఆశించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో ఉన్న 450 చర్చిలకు క్రిస్మస్ పర్వదినమును పురస్కరించుకొని క్రిస్మస్ కేకులను అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. లోకరక్షకుడైన క్రీస్తు ఆశీస్సులు ప్రతి కుటుంబంపై ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. నియోజకవర్గంలో క్రిస్టియన్ సోదర సోదరిమణులందరూ కూడా గత నెల రోజులుగాను కూడా క్రిస్మస్ వేడుకలు పెద్ద ఎత్తున నిర్వహించుకుంటూ యేసుక్రీస్తు ప్రబోధనలను అనుసరిస్తూ ప్రతి ఒక్కరూ కూడా ఈ క్రిస్మస్ వేడుకలలో పాల్గొంటూ సమాజంలో ఉన్నటువంటి దైవ సేవకులు అందరూ కూడా ఈరోజు ప్రతి ఒక్కరూ బాగుండాలి, ఆనందంగా సంతోషంగా ఉండాలని యేసుక్రీస్తు యొక్క ఆశీస్సులు అందించే విధంగా ప్రార్థనలు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు క్రిస్మస్ వేడుక క్రీస్తు జన్మదినాన్ని కూడా పెద్ద ఎత్తున రేపు 25వ తేదీని ప్రతి ఒక్కరూ కూడా జరుపుకుంటూ ఎంతో కోలాహలమైనటువంటి వాతావరణంలో, ఆనంద వాతావరణంలో జరుపుకోవాలని ఈరోజు నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని చర్చిలకి క్రిస్మస్ కేకులను కూడా అందించడం జరుగుతుంది. ఈరోజు దాదాపు 450 చర్చిలకి ఈరోజు క్రిస్మస్ కేకులను అందించి అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి కుటుంబం కూడా ఆరోగ్యంగా, ఆనందంగా, సంతోషంగా ఉండాలని, ఆ క్రీస్తు ఆశీస్సులు ప్రతి కుటుంబానికి ఉండాలని, అలాగే ఈ సమాజంలో లోకరక్షకుడైనటువంటి యేసు ప్రభు ఆశీస్సులు ప్రతి కుటుంబం మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 24/12/2024 తేదీ మంగళవారం శ్రీమతి కటారి శారదాదేవి అధ్యక్షతన జరిగిన సమావేశంలో కాల్దరి గ్రామ నివాసి, పుట్టుక నుండి అంగవైకల్యంతో నడవలేని బొండాల దుర్గా లలిత అను 12 సంవత్సరాల బాలికకు కీర్తిశేషులు శ్రీ చిట్టూరి అచ్యుతరామ ప్రసాద్ గారి జ్ఞాపకార్థం వారి భార్య శ్రీమతి చిట్టూరి సుజాత గారు ఇచ్చిన విరాళం నుండి రోటరీ క్లబ్ ఆవరణలో తణుకు మానవతా సంస్థ ద్వారా 3 చక్రాల సైకిల్ అందజేయబడింది. ఈ కార్యక్రమంలో జిల్లా శాంతి ర్యాలీ చైర్మన్ గమిని రాంబాబు, జిల్లా కన్వీనర్ ఎస్వి సతీష్ బాబు, దాత శ్రీమతి చిట్టూరి సుజాత గారు,
కార్యదర్శి బి రామకాశి, కోశాధికారి అక్కిన కాశీ, డాక్టర్ దాట్ల సత్యనారాయణరాజు, ఆలపాటి సుబ్బారావు, ఆకుల శేషుబాబు, ఏ వెంకటేశ్వరరావు, ఆకళ్ల సుబ్రహ్మణ్యం, వి సత్యరాజు, ఎన్ సత్యరాజు, మానవతా సభ్యులు పాల్గొన్నారు. తణుకు మండలం మండపాక గ్రామంలో తహసీల్దార్ అశోకవర్మ ఆధ్వర్యంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. రైతులు, గ్రామస్తులు భూ సంబంధమైనటువంటి వినతి పత్రాలను తహసీల్దార్ వర్మకు అందజేశారు. భూ వివాదాలు, అన్యాక్రాంతం ఏమైనా ఉంటే సదస్సుల్లో అర్జీలు అందజేస్తే పరిష్కరిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా గ్రామంలో 35 అర్జీలను స్వీకరించారు. గ్రామ సర్పంచ్, ప్రజాప్రతినిధులు, రెవెన్యూ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెవెన్యూ సదస్సులు తణుకు మండపాక గ్రామంలో ఈరోజు జరుగుతున్నది. దాంట్లో ఈ క్షణం వరకు కూడా 27 అప్లికేషన్లు వచ్చినాయి. 21 మ్యూటేషన్స్, 6 సర్వే కొలతల గురించి వచ్చినాయి. రైతులు సాయంత్రం వరకు కూడా ఈ అవకాశం సద్వినియోగపరుచుకోవాలి. మీ యొక్క వ్యవసాయ భూములకు సంబంధించి ఆన్లైన్లో నమోదు కాకపోయినా, అదే ఇచ్చు దగ్గర ఉన్నా, అదే కొలతలో తేడా ఉన్నా దరఖాస్తు తీసుకోవచ్చు. ఇక్కడ మీ సమస్య త్వరితగతిని పరిష్కరించి మీకు ఎండార్స్మెంట్ ఇస్తాం. ఒకవేళ పరిష్కరించలేకపోతే ఎందుకు పరిష్కరించలేకపోతున్నామో కూడా విపులంగా తెలియపరిస్తే ఎండార్స్మెంట్ ఇస్తాం. ఈ వార్తలకు స్వల్ప విరామం.